ఆకలి గురించి అవి దేన్ని సూచిస్తున్నాయో చెప్పేటటువంటి ఉపన్యాసం కూడా విన్నా. నిజంగా చాలామంది తెలియదు, కానీ చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన చెప్పినటువంటి ఈ 3 గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? చాలామందికి తెలియదు, పాపం కుర్రోళ్ళకి. ఎక్కడున్నారో తెలుసా? ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు. మోయటమే కాదు, ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా, తన మామ పార్టీ పెట్టినా, ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని ప్రగల్భాలు పలికాడు. దుంపదగే వాళ్ళు చూడు, అసలు ఆయనే పెట్టినట్టు పార్టీ, రంగులు ఆయనే నిర్ణయించినట్టు, గుర్తులు ఆయనే నిర్ణయించినట్టు, ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వినేవాళ్ళు అమాయకుడైతే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణని కూడా మనవి చేస్తున్నాను. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే